తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఊహించని పరిణామం ఒక్కొక్కరిగా నిందితులకు లభిస్తోంది. నిన్న ఒక్కరోజే 4 నిందితులకు బెయిల్ మంజూరైంది. వారిలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విడుదల కాగా మిగిలిన 3 ఇవాళ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ మధ్య తిరుపతి, చిత్తూరు, హైదరాబాద్లలో సోదాలు నిర్వహించింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, ప్రద్యుమ్నలకు చెందిన కంపెనీలలో సోదాలు చేశారు సిట్ అధికారులు. త్వరలోనే ఈ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు చేయాలనుకున్నారు. అంతలోనే కీలక పరిణామం. ఒకే రోజు 4 నిందితులకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఉదయమే బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. అయితే ఇది ఇంటరిమ్ బెయిల్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడం కోసం తనకు బెయిల్ ఇవ్వాలని మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు. దాంతో ఈ నెల 11 వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. 11న సాయంత్రం 5 గంటల్లోపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని ఆదేశాలిచ్చింది ఏసీబీ కోర్టు. జైలు నుంచి విడుదలైన మిథున్ రెడ్డికి వైసీపీ నాయకులు స్వాగతం పలికారు. మిథున్ రెడ్డి జూలై 20 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు మిథున్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ని కోర్టు తిరస్కరించింది. మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చిన కొన్ని గంటల్లోనే మరో కీలక పరిణామం. కేసులో A31గా ఉన్న ధనుంజయ రెడ్డి, A32గా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, A33గా ఉన్న బాలాజీ గోవిందప్పలకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది కోర్టు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో బెయిల్ మంజూరు చేసిన నిందితుల సంఖ్య 5కు చేరింది. గత వారం A30గా ఉన్న పైలా దిలీప్కి కూడా బెయిల్ వచ్చింది. తాజాగా ఈ 3కి కూడా బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులు విధించింది కోర్టు. ₹1,00,000 విలువ చేసే 2 పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. దేశం విడిచి వెళ్లొద్దని స్పష్టం చేసింది. అందుకోసం 3 తమ పాస్పోర్ట్లను న్యాయస్థానంలో సమర్పించాలని సూచించింది. ఈ కేసులోని ఇతర నిందితులతోనూ సాక్షులుగా ఉన్నవారితోనూ మాట్లాడొద్దని కండిషన్స్ పెట్టింది. షూరిటీలు సమర్పించడంతో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు ఆదివారం జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. మరింత మంది నిందితులను చేర్చడం, విస్తృతంగా సోదాలు జరపడం ద్వారా కేసుపై పట్టు బిగించే ప్రయత్నాల్లో ఉంది సిట్. ఇలాంటి సమయంలో వరుసగా నిందితులు బెయిల్పై బయటకు రావటం సిట్ని కలవరపెడుతోంది. ఈ కేసులో పైలా దిలీప్ 117 రోజులు జైల్లో ఉన్న తరువాత బెయిల్పై బయటకొచ్చారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి 113 రోజుల పాటు జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మే 16న వీళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యారు. A33గా ఉన్న బాలాజీ గోవిందప్ప మే 13న అరెస్ట్ అయ్యారు. బాలాజీ గోవిందప్ప 117 రోజులుగా జైల్లో ఉన్నారు. ఈ 3 నిందితులు కూడా గతంలో 2 సార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా అవి డిస్మిస్ అయ్యాయి. తాజాగా 90 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగియటంతో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. లిక్కర్ కేసులో మొత్తం 12 మంది నిందితులను కూడా సిట్ అరెస్ట్ చేయగా 4కి కండిషనల్ బెయిల్, 1కి మధ్యంతర బెయిల్ మంజూరైంది.